హిజ్కియా యూదారాజైన ఆహాజు కుమారుడు. ఆయన 25 సంవత్సరాల వయస్సులో రాజయ్యాడు. తన తండ్రి దేవుని మార్గంలో నడవలేదు, కాని హిజ్కియా మాత్రం యెహోవాను విశ్వసించి నీతిగా జీవించాడు. బైబిలు చెబుతుంది, హిజ్కియా యెహోవాను నమ్మినవాడు. అతని వంటి రాజు యూదాలో ఎవరూ లేరు. ఆ సమయంలో ప్రజలు విగ్రహారాధనలో పడిపోయారు. హిజ్కియా రాజు దేవాలయాన్ని శుభ్రం చేయించాడు, విగ్రహాలను తొలగించాడు, ప్రజలను మళ్లీ దేవుని ఆరాధనలోకి తీసుకొచ్చాడు. పస్కా పండుగను మళ్లీ జరిపించాడు. అందువల్ల దేశంలో ఆత్మీయ పునరుద్ధరణ వచ్చింది. రాజు సెన్హెరిబు యూదాపై దాడి చేయడానికి వచ్చాడు. ప్రజలు భయపడ్డారు. హిజ్కియా రాజు దేవునికి ప్రార్థించాడు. ప్రవక్త యెషయా ద్వారా దేవుని సహాయం కోరాడు. దేవుడు అద్భుతంగా సహాయం చేసి ఒక రాత్రిలోనే అష్షూరు సైన్యాన్ని ఓడించాడు. యెరూషలేము రక్షించబడింది. ఒకసారి హిజ్కియా తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. ప్రవక్త యెషయా, నీవు చనిపోతావు అని చెప్పాడు. అప్పుడు హిజ్కియా కన్నీళ్లతో దేవునికి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన విని అతని జీవితానికి ఇంకా 15 సంవత్సరాలు జోడించాడు. సూర్యఘడియలో నీడ వెనక్కి వెళ్లే అద్భుత సూచన ఇచ్చాడు.